ఇక ఓట్ల లెక్కింపు ప్రక్రియను పగడ్బందీగా నిర్వహిస్తామని ఇందుకోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. కేంద్ర పారామిలిటరీ బలగాలతో పాటు ఆయా రాష్ట్రాల పోలీసులను మోహరించారు. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 విడతల్లో లోక్సభ ఎన్నికలు, మే 13న 4వ విడతలో భాగంగా ఏపీలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. దేశంలో మొత్తం 543 లోక్సభ స్థానాలు ఉండగా గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానం బీజేపీకి ఏకగ్రీవం అయింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 542 లోక్సభ స్థానాలకే పోలింగ్ జరిగింది. వీటితో పాటు వివిధ రాష్ట్రాల్లో 25 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు మరికొద్ది సేపట్లో వెలువడనున్నాయి. ఇక ఉదయం 8 గంటల నుంచే ఓట్లు లెక్కింపు చేపడతారు. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. అరగంట తర్వాత ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తారు. ఒకవేళ ఆ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్లు లేకుంటే నేరుగా ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తారు. లెక్కింపు ప్రక్రియను వీడియోగ్రఫీ చేస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయవాడ నుంచి ఏడుకొండలు లైవ్ ద్వారా అందిస్తారు. ఏడుకొండలు, గుడ్ మార్నింగ్. చెప్పండి, కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? గుడ్ మార్నింగ్ శశిరేఖ. మరికొద్ది సేపట్లో అభ్యర్థుల భవితవ్యం తేలనున్నది. 8 గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఈ యొక్క కౌంటింగ్ సంబంధించి ఇప్పటికే ఏజెంట్లు అలాగే అభ్యర్థులు కూడా ఏదైతే ఈ కౌంటింగ్ జరుగుతున్నటువంటి ప్రాంతానికి అయితే చేరుకున్నారు. ఇక్కడ నుండే ఇటు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి నోవా కాలేజ్ అలాగే నిమ్రా కాలేజీల్లో జరుగుతున్నటువంటి కౌంటింగ్ వద్దకు మాత్రం ఇప్పుడు ఏజెంట్లు అలాగే అభ్యర్థులు కూడా చేరుకున్నారు. అయితే ఈ ప్రాంతంలో సుమారు 5,000 మంది పోలీసులతో పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు ఏదైతే నిమ్రా కాలేజీ వద్ద ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే ఇటు మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఏదైతే ఒక 500 మీటర్ల ముందుగానే అందరినీ కూడా ఇక్కడ నిలిపేసినటువంటి పరిస్థితి. మరోవైపు కృష్ణా జిల్లాకు సంబంధించి అటు కృష్ణా యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు అనేది కొనసాగుతుంది. అటు జిల్లా వ్యాప్తంగా చూస్తే అటు కృష్ణా జిల్లాలో గన్నవరంకు సంబంధించి 14 టేబుళ్ళు, అదే 22 రౌండ్లలో లెక్కింపు అవుతుంది. అలాగే గుడివాడకు సంబంధించి 14 టేబుల్లో 17 రౌండ్లలో లెక్కింపు అనేది పూర్తవుతుంది. పెడన 14 టేబుల్ కానీ 16 రౌండ్లో పూర్తవుతుంది. మచిలీపట్నం 14 టేబుల్స్ 16 రౌండ్లో పూర్తవుతుంది. అలాగే అవనిగడ్డ 14 టేబుల్లో 20 రౌండ్ల వరకు ఉంటుంది. అలాగే పామర్ వచ్చి 14 టేబుల్స్తో 17 రౌండ్లో పూర్తవుతుంది. అది పెనమలూరు 14,
టేబుల్స్ గాను 22 రౌండ్స్లో ఈ యొక్క భౌతవ్యం అనేది తేల్చేటువంటి అవకాశం ఉంది. అయితే 8 గంటలకి ప్రారంభమయ్యేటువంటి ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ముందు ప్రారంభమవుతుంది. అనంతరం 8:30కు ఈవీఎంలు లెక్కింపు అయితే ప్రారంభమవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇటు ముఖ్యంగా ఇటు ఎన్టీఆర్ జిల్లాకు వచ్చేసరికి తిరువూరు సంబంధించి మొత్తం ఏదైతే 14 రౌండ్లు, అలాగే మొత్తం తిరువూరు, విజయవాడ ఈస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ వెస్ట్, అలాగే మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట ఇవన్నీ ఇక్కడ 14 టేబుల్స్ని ఏర్పాటు చేశారు. అయితే ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఈ కౌంటింగ్కి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే 8:30కు ప్రారంభమయ్యేటువంటి ఈవీఎంలో లెక్కింపుతోటి ఈరోజు మధ్యాహ్నం 1 గంటల తొలి ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి నిన్న ఎన్నికల కమిషనర్ అయితే తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈసారి ఏదైతే జరిగేటువంటి ఎన్నికలు ఈ యొక్క కౌంటింగ్ సంబంధించి కౌంటింగ్ తర్వాత అల్లర్లు జరుగుతాయనేటువంటి ఒక నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీగా పోలీసులు మోహరించారు. ఈ గతంలో ఉన్నటువంటి బలగాల కంటే కూడా నిన్న మరొక 25 కేంద్ర బలగాలను రప్పించి మొత్తం 67 కేంద్ర బలగాలతోటి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా గస్తీ కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 198 సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ పూర్తి స్థాయిలో 144 సెక్షన్ రేపటి వరకు కూడా కొనసాగుతుందని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు ఏదైతే కౌంటింగ్ జరిగేటువంటి ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంది. అలాగే ప్రస్తుతానికి 144 సెక్షన్, అలాగే 30 పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా ర్యాలీలు, అలాగే ఎటువంటి ఏదైతే ఊరేగింపులు కూడా చేయరాదంటూ కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి. కానీ ఎవరైనా ఈ చట్టాన్ని అతిక్రమిస్తే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, కొంతమంది మీద అయితే మాత్రం పీడీ యాక్ట్ కేసులు కూడా నమోదు చేస్తామని చెప్పేశారు. ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క ఏజెంట్లు ఉన్నారో ఏజెంట్లు ఈ యొక్క కౌంటింగ్ ప్రాంతంలో ఏదైనా కవింపు చర్యలకు దిగినా, ఏమైనా అసహ్యంగా ప్రవర్తించినా కూడా వారి మీద వెంటనే తగు చర్యలు తీసుకుంటాం, వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తామంటూ కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే ఇటు అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు ఏదైతే ఈ యొక్క బురద జల్లుకునేటువంటి ప్రయత్నాలు, రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కవింపు చర్యలు దిగడం, అలాగే సోషల్ మీడియా ద్వారా కూడా కవింపు చర్యలు దిగడం, అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టినప్పటికీ కూడా సోషల్ మీడియాలో ఎవరైతే రెచ్చగొట్టేటువంటి ప్రకటనలు పెడతారో వారిని కూడా అరెస్ట్ చేస్తామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే కొద్దిసేపటి క్రితమే ఇటు ఏజెంట్లంతా కూడా కౌంటింగ్ కేంద్రాల వద్దకు అయితే చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో కౌంటింగ్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క అభ్యర్థులంతా కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎవరి భౌతవ్యం ఎలా ఉన్నదనే దాని మీద మొదటగా ఏదైతే పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి అది 8:30కే మనకు తెలిసేటువంటి అవకాశం ఉంది. 8:30 నుంచి ఈవీఎంలు కూడా తెరుస్తారు కాబట్టి ఈవీఎం లెక్కింపులు ప్రతి అరగంటకి కూడా ఈ యొక్క కౌంటింగ్ అనేది వస్తుంది. అలాగే ప్రతి టేబుల్ వద్ద కూడా ఆయా పార్టీలకు సంబంధించినటువంటి ఒక ఏజెంట్ ఉంటారు. అలాగే ప్రతి టేబుల్ కూడా ఆర్ఓ ఉంటారు. ఆర్ఓ ఇచ్చిన తర్వాత మొత్తం అంతా ఫైనల్ చేసిన తర్వాతే ఏదైతే వచ్చినటువంటి కౌంటింగ్ సంబంధించి అది బయటకు రావడం జరుగుతుంది. అయితే ఈలోపు ఎవరైనా కూడా అత్యుత్సాహం ప్రదర్శించినా, సెల్ ఫోన్లు తీసుకువెళ్ళినా కూడా వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు జరిగేటువంటి ఈ యొక్క కౌంటింగ్ సంబంధించి మొత్తం 33 ప్రాంతాల్లో జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే అసెంబ్లీకి సంబంధించి 2446 టేబుల్ని ఏర్పాటు చేయగా ఇటు ఎంపీకి సంబంధించి 2443 టేబుల్ని అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. శశిరేఖ. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఏడుకొండలు.